గైస్ ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి రిచ్ అబ్బాయిని లవ్ చేసినా లేదా ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి రిచ్ అమ్మాయిని లవ్ చేసినా ఇందులో మిడిల్ క్లాస్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ రిచ్ పార్ట్నర్స్ ని ఇంప్రెస్ చేయడం కోసం ఎలాంటి క్రేజీ పనులు చేస్తారు ఏంటి అనేది ఈ వీడియో చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుందండి. అయితే అసలు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే గైస్, ఖమ్మంకి చెందిన ఈ 26 సంవత్సరాల మిడిల్ క్లాస్ అమ్మాయి తన రిచ్ బాయ్ ఫ్రెండ్ బర్త్డే రోజున తనకు ఒక లగ్జరీ వాచ్ అయితే గిఫ్ట్ గా ఇవ్వాలనుకుందండి. అయితే ఇక్కడ వరకు అంతా బానే ఉంది, కానీ దీని తర్వాత అసలు ఏం జరిగిందనేసి అంటే, ఈ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ బర్త్డే రోజున తనకు ఒక లగ్జరీ వాచ్ ని గిఫ్ట్ గా ఇవ్వాలనుకున్నప్పటికీ ఈ అమ్మాయి దగ్గర ఆ లగ్జరీ వాచ్ ని కొనేంత డబ్బులు అయితే లేవన్నమాట. సో అప్పుడు ఈ అమ్మాయి ఏం చేసిందనేసి అంటే, జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి ఒక లగ్జరీ వాచెస్ షోరూమ్ కి వెళ్ళి ఆ షోరూమ్ లో ఉన్నటువంటి ఒక సేల్స్ మ్యాన్ ని మాటల్లో పెట్టేసి అక్కడ టేబుల్ పై ఉన్నటువంటి ఒక 2 లగ్జరీ వాచెస్ ని చాలా సింపుల్ గా కొట్టేసిందండి. అయితే తన అలా కొట్టేసిన తర్వాత ఆ సేల్స్ మ్యాన్ కి ఆ టేబుల్ పై ఉండే 2 వాచెస్ కనిపించకపోవడం వల్ల తను వెంటనే సీసీటీవీ ఫుటేజెస్ చెక్ చేస్తే అప్పుడు ఈ అమ్మాయి చేసిన బండారం మొత్తం కూడా బయటపడింది అనమాట. అండ్ ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే గైస్, ఈ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ కోసం ఏవైతే 2 లగ్జరీ వాచెస్ ని కొట్టేసిందో ఆ 2 లగ్జరీ వాచెస్ కాస్ట్ వచ్చి దాదాపుగా 2 లక్షల వరకు ఉంటుందంటండి. సో మొత్తానికి ఏదేమైనప్పటికీ ప్రేమ పిచ్చిది అంటే ఏమో అనుకున్నాను, కానీ ఈ ఇన్సిడెంట్ గురించి విన్నాక నిజంగా ప్రేమ పిచ్చిదే అని అయితే నాకు అనిపించేస్తుందండి. అయితే ఈ ఇష్యూ పై మీ ఒపీనియన్ ఏంటో అది కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి. అండ్ మీరు ఇంకా ఈ రీల్ లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేసి మన పేజ్ ని వెంటనే ఫాలో కొట్టేసి నన్ను కొద్దిగా సపోర్ట్ కూడా చేసేయండి. ఓకేనా? దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.